కుక్కది మనిషిది చాలా మంచి సంబంధం అండి. చాలా దగ్గర సంబంధం. మీలో కొంతమంది తిట్టుకుంటారు కానీ వాస్తవం ఇదే. కొన్ని వేల సంవత్సరాల కిందట ఆ మాటకొస్తే మనిషికి మొట్టమొదటగా మచ్చికైన జంతువేది అంటే కుక్క. ఆ రోజు నుంచి మనిషికి సాయం చేస్తూనే ఉంది. చక్కగా కలిసిపోయింది. ఇప్పుడంటే కొత్త కొత్త సమస్యలు, విదేశీ బ్రీడ్లు వచ్చేసి స్వదేశీ బ్రీడ్తో కలిసిపోయి కొత్త బ్రీడ్స్ వచ్చి అవి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి మన లోకల్ బాడీస్ వాళ్ళు సరిగా పట్టించుకోక వ్యాక్సిన్స్ వేయక ఇక చాలా గొడవ జరుగుతోంది కదా. అసలు ముందు కుక్కలు కరవకుండా ఏం చేయాలి, తప్పించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి కదండి. ఈ విషయాల మీద ఒక అవగాహన రావాలండి. ఎందుకు అంటే రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. భారతదేశంలో ఏ కారణాల చేత కుక్కలు ఎక్కువ కరిచేస్తున్నాయి అంటే మనం ఏ కారణాల చేత వాటితో కరిపించేసుకుంటున్నాం అనేది ఆలోచించాలండి. మరి అంత విశ్వాసంగా ఉన్న జంతువు అంటే ఎవడైనా బాగా అనిపిస్తే వాడిని కుక్కతోనే పోలుస్తాం. బాగా తిట్టాలనిపించినా కానీ ఈ మధ్య కుక్కనే గుర్తు చేసుకుంటున్నాం కదండి. సరే, పాయింట్కి వచ్చేస్తాను. అసలు కుక్కతో కరిపించుకోకూడదు అంటే ముందు ఏం చేయాలో చూద్దాం. ఏదైనా మనం కొత్త ప్రాంతంలోకి వెళ్తున్నప్పుడు అది మన తప్పండి. అంటే అది మంద కదా అని మనం అనుకుంటాం. ఆల్రెడీ అక్కడ కొన్ని కుక్కలు ఉంటాయి. అది టెరిటోరియల్ నేచర్తో ఉంటాయండి. అంటే ఆ ప్రాంతం వాటిదే. ముందు కుక్కల్ని రానివ్వు. ఆ తర్వాత కొద్దిగా అగ్రెసివ్గా ఏమన్నా తేడాగా ఉంటే మనుషులను కూడా రానివ్వండి. ఎక్కడెక్కడ తేడా అంటే అవి తింటున్నప్పుడు అండి. అసలే ఆకలితో ఉంటాయి. వీధి కుక్కలే మ్యాక్సిమం, ఇవన్నీ కూడా వీధి కుక్కల గురించే. తింటూ ఉంటాయి, ఆకలితో ఉంటాయి. ఎప్పుడో కొద్దిగా దొరుకుద్ది, మనం వెళ్ళి అది పాడు చేస్తామేమో అని భయం ఉంటుంది. సో అవి తినేటప్పుడు అటు పోవద్దు. అలాగే వేసవకాలం, ఇప్పుడు చలికాలం ఇప్పుడు మొదలైపోయింది కదండి. కాస్త ఈ టైంలో మ్యాటింగ్ టైం వాటికి. సో మరి ఆ టైంలో వెళ్ళినా కానీ మగ కుక్కలు చాలా అగ్రెసివ్గా ఉంటాయి. మీద పడి కరిచేస్తాయండి. అంటే అవి సంభోగ సమయంలో మనం వాటి జోలికి వెళ్ళకూడదు అన్నట్టు. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా కొన్ని కుక్కలు కాస్త అగ్రెసివ్గా చూస్తాయండి. మనం కూడా కుక్కే కదా అని చెప్పి అలా చూసామనుకోండి, అది ఏమనుకుంటుందంటే ఫైటింగ్కి మనం రెడీ అయిపోయాం అనుకుంటుందండి. ఎస్, ఇంక వీడు రెడీ అయిపోయాడు, వీడి మీద దూకేయచ్చు అనుకొని దూకేస్తుందండి. సో దయచేసి దాని కళ్ళల్లోకి నేరుగా చూడకుండా సైడ్కి చూసి అలా కామ్గా ఉంటే అది కామ్ అవుద్ది. కొన్నిసార్లు కామ్ అవ్వలేదు అనుకోండి, దాని మీద రాళ్ళు ఇసరడాలు అవి ఇవి చేయకుండా ఉంటే అదే వచ్చి అదే సైలెంట్గా వెళ్ళిపోతుందండి. చాలాసార్లు కుక్కలు కరవండి. చాలాసార్లు మన బాడీ లాంగ్వేజ్ని బట్టి మనకి చిన్న చిన్న విషయాలు తెలియకండి. అలాగే బళ్ళు మీద అది వెళ్తున్నప్పుడు మరీ స్పీడ్ పెంచేసి అది కరుసుద్దో లేదో తెలియదు కానీ మనం దేన్నో దాన్ని గుద్దేసి కాళ్ళు చేతులు ఎరగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకుంటున్నాం. అంత అక్కర్లేదండి. కాస్త నార్మల్ స్పీడ్లోనే వెళుతూ అదిలించాలి దాన్ని. ఐ ఐ ఐ అని చెప్పి అదిలిస్తూ బెదిరిస్తూ ఉంటే ఒక రకంగా మందలిస్తూ ఉన్నట్టుగా చేయగలిగితే చాలా వరకు అవి దూరం పోతాయండి. అంతే తప్పించి ఇప్పుడు ఏదో నేల నెత్తికి రాసుకున్నట్టు దాంతో మీరు దయచేసి ఫైట్ చేయొద్దు. మరి ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఇంకా ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్లో చెప్పండి.